Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. Hello everyone, myself Deepika. So ఈ వీడియోలో పర్సెంటేజ్ ఇంక్రీజ్ అలాగే పర్సెంటేజ్ డిక్రీజ్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిపైన నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దిస్ ఈజ్ ద క్యూబ్, అవునా? వాట్ ఈస్ ద షేప్? ఇది క్యూబ్ కదా. సో మనకి ఎలా ఇస్తాడు అంటే క్యూబ్ యొక్క సైడ్ అనేది ఏ అనుకుందాం, అవునా? క్యూబ్ యొక్క షేప్ సైడ్ నార్మల్గా ఏ. ఈ ఏ అనేది మనకి 3 times ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఓకే, సీ హియర్. సో నార్మల్గా ఇనిషియల్గా సైడ్ అనేది ఏ, కాకపోతే మనకి ఏమంటున్నాడు, ఒకవేళ ఈ ఏ కాస్త సైడ్ అనేది 3 times ఇంక్రీజ్ అయితే అప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ద సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఏ. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ 3 times ఇట్స్ సైడ్, then what is the percentage increased in its volume? సో వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి చెప్పండి మనకి? క్యూబ్ కి వాల్యూమ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, అవునా? చూడండి, ఇనిషియల్ గా ఏ ఉండేది ఇప్పుడు 3a అయింది. అంటే ఏంటి చూడండి, దిస్ ఈజ్ ద ఇనిషియల్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ. ఇనిషియల్ గా 1 ఉన్నది కాస్త ఇప్పుడు ఏమైంది, 3 times అయింది. ఇనిషియల్ గా 1 ఉంది, ఇప్పుడు ఏంటి 3 times. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి. మనకి వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్ వేసుకోండి ఇక్కడ. ఓకే, 3 అయింది కదా. చూడండి మనకి ఇది ఏంటి, ఇది ఏ ఇంక్రీజ్ అవ్వడానికి ముందు, ఇప్పుడేమో ఇంక్రీజ్ అయిన తర్వాత ఏంటి అని. ఇనిషియల్గా ఎంత ఉండే 1 ఉండే, ఇప్పుడు ఏమైంది 3 times ఇంక్రీజ్ అయింది. మనకు కావాల్సింది ఏంటి, చేంజ్ అయిన తర్వాత మాత్రమే వేసుకుంటాం. అంటే A2 క్యూబ్ వేసుకుంటాం. A2 వాల్యూ ఎంత మనకి 3 కాబట్టి 3 క్యూబ్. సో వాట్ ఈస్ ద వాల్యూ? 3 × 3 × 3. సో దట్ ఈక్వల్ టు 27. సో మనం ఈ రకంగా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే ఎలా చేస్తాం, జస్ట్ దాన్ని ఇంక్రీజ్ చేసి జస్ట్ వాల్యూ వేసేయడమే. ఓకే, సో మనకి ఒక స్పియర్ ఉంది. ఓకే, సో మనకి ఇది స్పియర్ కదా. స్పియర్ యొక్క రేడియస్ ఎంత మనకి ఎంతో చెప్పట్లేదు. స్పియర్ యొక్క రేడియస్ అనేది 10% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. స్పియర్ రేడియస్ 10% ఇంక్రీజ్ అయితే, సో మనకి ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ నెట్ ఇంక్రీజ్. సో మనకి వాల్యూమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, రేడియస్ అనేది 10% ఇంక్రీజ్ అయితే స్పియర్ యొక్క వాల్యూమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్కి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్ టు 4/3 πr³, అవునా? దిస్ ఈజ్ ద ఫార్ములా. మనకేంటి కావాల్సింది, రేడియస్ కదా. చూడండి, రేడియస్ గురించి ఏమంటున్నాడు, 10% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. 10% అంటే ఎలా రాస్తాం, 1/10, అవునా? సో ఇనిషియల్గా 10 parts ఉండేది, మనకి 1 part ఇంక్రీజ్ అయింది. మనకి క్వశ్చన్లో ఇంక్రీజ్ అని ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో ఇనిషియల్గా 10 ఉన్నది, ఇప్పుడు ఏమైంది 1 part ఇంక్రీజ్ అయింది, 11 అయింది. సో మనం ఏంటి, మనకు కావాల్సింది క్యూబ్, అవునా? అంటే ఏంటి, సో మనకి 10 క్యూబ్, దిస్ ఇస్ 11 క్యూబ్. సో వాల్యూమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఎలా చేస్తాం చూడండి. 10 క్యూబ్ అంటే ఎంత చూడండి, దిస్ ఇస్ 10, దిస్ ఇస్ 11. ఇనిషియల్గా 10% అంటే ఇలా రాస్తాము. కాకపోతే మనకు రేడియస్ అంటే ఏంటి, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని క్యూబింగ్ చేయండి. 10 క్యూబ్ అండ్ 11 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఎంత, 1000. 11 క్యూబ్ అంటే 1331. సో మనకి ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? 331. ఓకే, డివైడెడ్ బై, సో ఇనిషియల్ వాల్యూ ఎంత, 1000 × 100. ఓకే, 2 zeros క్యాన్సిల్. 331/10 మీన్స్ 33.1% అనేది మనకి ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఈ రకంగా మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే ఎలా చేస్తాం, డిక్రీజ్ అయిందంటే ఎలా చేస్తాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ ది రెక్టాంగిల్, అవునా? సో లెంత్ ఎంత చూడండి, దిస్ ఈజ్ లెంత్ అండ్ దిస్ ఈజ్ బ్రెడ్త్. మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సో లెంత్ అనేది డబుల్ అయితే మనకి ఏరియా ఏమవుతుంది చూడండి. సో మనకి నార్మల్గా ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో ఏరియా ఈక్వల్ టు
లెంత్ ఇంటూ బ్రెడ్త్. అవునా, మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? సో లెంత్ అనేది హాఫ్ ఆఫ్ ది బ్రెడ్త్ అంటున్నాడు. చూడండి, లెంత్ అనేది ఏమంటున్నాడు? డబుల్ ది బ్రెడ్త్. సో నాకు బ్రెడ్త్ అనేది ఎక్స్ అనుకుంటే లెంత్ అనేది ఏమంటున్నాడు? 2x అంటున్నాడు. ఇది 1 పార్ట్ ఉంటే ఇది 2 పార్ట్స్ అయింది అంటున్నాడు. ఎలా చేస్తాం చూడండి. సో లెంత్ వాల్యూ ఎలా వేస్తాం? 2 టైమ్స్ అయింది. సో బ్రెడ్త్ నేను ఎక్స్ అనుకుంటే సో ఇది మనకి 2 టైమ్స్ అయింది అంటున్నాడు కదా. సో అలాంటప్పుడు ఇది 2x అని తీసుకోవాలి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ లెంత్ ఐఎమ్ రైటింగ్ 2x అండ్ ఇన్ బ్రెడ్త్ ఐఎమ్ రైటింగ్ x. సో 2 ఇంటూ x ఏమవుతుంది? 2x². సో మనం ఆన్సర్స్లో ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనకి 2 మల్టిపుల్ ఉంది కదా. సో మనకి 2 మల్టిపుల్స్ ఉన్న ఆన్సర్స్ ఏంటో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో మనకి ఎక్కువ ఆప్షన్స్ 2 మల్టిపుల్సే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ వీ హ్యావ్ టు సింప్లిఫై. ఓకే, సో లేదంటే డైరెక్ట్ ఆన్సర్ అనేది ఇలానే వస్తుంది. సో ఇలా కాకుండా మనకు ఒక స్పియర్ ఇచ్చాడు అనుకుందాం, సిలిండర్. మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే హైట్ రేడియస్. ఈ సిలిండర్ యొక్క రెండు హైట్ రేడియస్ అనేది 10% ఇంక్రీజ్ అయితే, ఈ రెండు కూడా 10% ఇంక్రీజ్ అయితే సో వాల్యూమ్ అనేది ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందో చూడండి. సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటి చూడండి, πr²h. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h. చూడండి మనకి 10% అంటున్నాడు, హైట్ 10% అంటున్నాడు, రేడియస్ 10% అంటున్నాడు. ఫస్ట్ రేడియస్ తీసుకోండి. రేడియస్ అనేది 10%. అవునా, 10% అంటే ఎలా రాస్తాము? 1/10. అవునా, అంటే 10 పార్ట్స్ కాస్త 11 పార్ట్స్ అవుతుంది. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 10 పార్ట్స్ కాస్త 1 యాడ్ చేయడం వల్ల 11 పార్ట్స్ అయింది. కానీ మనకు రేడియస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి, స్క్వేర్ ఉంది ఇక్కడ, ఓన్లీ సింగిల్ లేదు, r² ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్ని మనం స్క్వేర్ చేయాలి. దిస్ ఈజ్ 10². ఇక్కడ స్క్వేర్ ఎందుకు చేస్తున్నాము అంటే మనకి ఫార్ములాలో స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ 11². ఓకే, చూడండి 10² అంటే ఏమవుతుంది? 100. 11² అంటే ఏంటి? 121. సో ఇదే కాకుండా మనకేంటి హైట్ కావాలి. సో హైట్ ఈక్వల్ టు కూడా మనకి 10%ఏ కదా. 10% అంటే సేమ్ 1/10. 10 పార్ట్స్ కాస్త 11 పార్ట్స్ అయింది. జస్ట్ మీరు 2a చూడండి, మీకు రేడియస్ అంటే ఏమొచ్చింది? ఇది. అవునా, దిస్ ఈజ్ ద రేడియస్ అండ్ దిస్ ఈజ్ ద హైట్. మనకి ఫార్ములాలో ఏంటి? ఇది r² కదా, దిస్ ఈజ్ r², దిస్ ఈజ్ హైట్. సో మనకి వాల్యూమ్ కావాలంటే ఏంటి? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి కదా. సో ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి. సో మనకి ఏమంటుంది? సో 10 × 100 చేస్తే ఏమొస్తుంది? మనకి 1000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 121 × 11 చేయడం వల్ల మనకి 1331 వస్తుంది. అవును, సో మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నప్పుడు ఎలా చేస్తాం? డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్, దట్ ఈస్ 331 సో ఇనిషియల్ వాల్యూ ఎంత? 1000. సో ఇంటూ 100. ఓకే, సో 2 zeros క్యాన్సిల్. సో 331/10 అంటే 33.1%. సో ఈ రకంగా జస్ట్ మనకు ఇంక్రీజ్ అన్నా డిక్రీజ్ అన్నా ఫస్ట్ ఫార్ములా వేసుకోవాలి. దాన్ని బట్టి మనకు రేడియస్ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూస్ నేను స్క్వేర్ చేశాను. ఇక్కడ హైట్ అనేది సింగిల్ కాబట్టి జస్ట్ డైరెక్ట్ 10 11 వేసాం. ఫార్ములాలో ఏంటి? ఈ రెండింటికి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లై చేసాము. ఓకే, సో ఇలా షార్ట్కట్ మెథడ్స్ నేర్చుకోవడం వల్ల మనం క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తాము. సో మీకు ఇలాంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయడం కోసం మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.